హోప్ ఫర్ టుడే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నాకు చాలా ఉత్సాహంగా ఉంది, ఎందుకంటే మనకు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. అతని పేరు పాల్ ఐ. మా కార్యక్రమానికి మీకు స్వాగతం. మా స్నేహితుడు చాప్ డెలిమన్ ద్వారా మిమ్మల్ని గురించి మేము ఆలకించాము. ఆయన మిమ్మల్ని గురించి మరియు మీ యొక్క పరిచయను గురించి కూడా చెప్పారు. మీకు ఆ పుస్తకాన్ని కూడా నేను చదివాను. ఆ యొక్క పుస్తకం చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుచేతనే మిమ్మల్ని మా యొక్క కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించుకుని ఉన్నాము. మీకు వందనాలు. కనుక మిమ్మల్ని గురించి మీరు మాకు పరిచయం చేసుకోండి. నా యొక్క పేరును నా యొక్క తల్లిదండ్రులు పెట్టారు. నేను ఒక బౌద్ధ కుటుంబంలో జన్మించాను. అవునా? మా యొక్క తాతగారు చైనీస్ మెడికల్ డాక్టర్ గారై ఉన్నారు. ఆయన చాలా ధనవంతుడు మరియు ఆ యొక్క పట్టణాన్ని ఆయనే పాలించేవాడు. ఆయన ధనవంతుడు కనుక రాజకీయవేత్తలు డబ్బును ఆశించేవారు. అవునా? కనుక ఆయనను కాపాడుకోవడానికి మా యొక్క తండ్రి గారిని రాజకీయాల్లోనికి పంపించాడు. ఆ విధముగా మా యొక్క తండ్రి గారు పట్టణానికి మేయర్ అయ్యారు. అయితే రాజకీయాలలో నా తండ్రి బాగా అలసిపోయారు. అందుకే నేను జన్మించినప్పుడు నన్ను ఇక రాజకీయాల్లోనికి గాని వ్యాపారంలోనికి గాని పంపించకూడదని వారు నిర్ణయించుకున్నారు. మతపరంగా నన్ను పంపించాలని అనుకున్నారు. వావ్! అందుకే బౌద్ధ ఆలయానికి తీసుకొచ్చారు, బుద్ధునికి సమర్పించారు. నేనిక్కడ కొన్ని బౌద్ధ పాఠములు నేర్చుకున్నాను. అందులోని చన్ ధీన్ ఐ ధనర్థం ఆగుము, ప్రేమించు, పనిని. నా యొక్క పేరుకు అర్థం అలా వస్తుంది కనుక నా యొక్క పేరు అలా పెట్టబడింది. నేను పెరిగిన తరువాత నన్ను బౌద్ధ ఆలయానికి పంపించారు. అక్కడ 9 సంవత్సరములు నేను నేర్చుకున్నాను బుద్ధుని గురించి, బౌద్ధత్వముని గురించి. నేను ఎంతగా చదివానో అంత నిరీక్షణను కోల్పోయాను. అక్కడ నిరీక్షణ లేదు కనుక నేను బుద్ధుని వెంబడించాలనుకున్నాను. బుద్ధుడు రాజభవనంలో జన్మించాడు. అయితే అతడు ఎప్పుడు అయితే రాజభవనంలో వెలుపల జరుగుతూ ఉన్న వాటిని తెలుసుకోవడానికి అతడు బయటికి తప్పించుకుని వచ్చి ఉన్నాడో, అతడు ఇలా కనుగొన్నాడు: మనుషులు పుడతారు, పెరుగుతారు, వృద్ధులై అనారోగ్యంతో మరణిస్తారు. ఇదంతయు వ్యర్థము. అందుచేత అతడు రాజభవనాన్ని వదిలిపెట్టాడు. అతడు సత్యమును తెలుసుకోవడానికి. అయితే సత్యమును తెలుసుకోకుండానే అతడు మరణించాడు. ఆయన చనిపోయాక అయితే ప్రజలను కంట్రోల్లో ఉంచడం కొరకు అతని సిద్ధాంతాలను ప్రజలు వాడడం మొదలుపెట్టారు. అది చాలా పెద్ద కథ, ఇప్పుడు చెప్పలేను. సరే, ఏది ఏమైనప్పటికీ బుద్ధునిలో నిరీక్షణ లేదని తెలుసుకున్నప్పుడు నేను కూడా ఆయన వలె సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. అయితే అనుకోకుండా ఒకరోజు మా ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. నేను చేతబడికి వెళ్ళాను. చేతబడి సైటులో 5 సంవత్సరాలు నేర్చుకున్నాను. చేతబడి సైటులో ప్రావీణ్యతను పొందాను. 3366 దేవతలు చేతబడి చేస్తూ దురాత్మని కంట్రోల్ చేసేవాడిని. ఈ మధ్యలో మా తాతగారు వ్యాపారంను చేస్తున్నారు. మా తండ్రి గారు రాజకీయాల్లో ఉన్నారు. అయితే నేను చేతబడి చేత దురాత్మల్ని కంట్రోల్ చేస్తూ వారికంటే ఎక్కువ సంపాదన సంపాదించాను. అలా నా లైఫ్ను ఎంజాయ్ చేద్దామనుకున్నాను. అయితే ఒకనొక సమయంలో ఒక మిషనరీ గారు మా యొక్క టౌన్కి వచ్చారు. యునైటెడ్ స్టేట్స్ నుండి ఒకరు. అతడు ఫ్లోరిడా రాష్ట్రం నుండి వచ్చినట్టుగా మాకు తెలుసును. ఆయనే కొరియా దేశానికి వెళ్లి పాల్ యాంగెచో గారిని శిష్యుడిగా చేసిన వ్యక్తి మరియు ఆయన ఆత్మీయ తండ్రి. తదుపరి వియత్నాం కూడా సువార్త కొరకు వెళ్లారు. వారు మా స్థలానికి వచ్చారు. అక్కడ 3 రాత్రులు ఉన్నారు. దేవుని శక్తి చేత మా యొక్క పట్టణమంతా కదిలించబడింది. కనుక అనేక మంది ప్రజలు చేతబడిని విడిచిపెట్టి యేసును వెంబడించారు. కనుక నా యొక్క స్టూడెంటు ఒకడు వచ్చి, మీరు దీనిని ఆపు చెయ్యాలి అన్నాడు, లేకపోతే ఇక ఆదాయం ఉండదన్నాడు. కనుక చర్చికి వెళ్ళాను, వినడానికి కాదు, మోయించడానికి. మొదటి రాత్రి 1000 మంది దేవతలకు ప్రార్థించాను. అక్కడ పరిశుద్ధాత్మ శక్తి బలంగా పనిచేయడం వల్ల నా శక్తులేమీ పని చేయలేదు. తరువాత రోజు 2000 దయ్యాలు పట్టుకెళ్లాను. 3వ రోజు 3366 దయ్యాలు.
పరిశుద్ధాత్మ అభిషేకము వలన నా శక్తులేమీ పని చేయలేదు. కనుక చివరిగా మిషనరీ గారితో వాదించడానికి వెళ్ళి ఉన్నాను. ఆయన అన్నారు, మీకు మీ ప్రశ్నలకు సమాధానమిచ్చుటకు మా యొద్ద ఏమీ కూడా లేవు, కానీ బైబిల్లో సమాధానం ఉంది. నేను ఎత్తుగా పెద్దగా ఉన్న బైబిల్ను చూచి నవ్వడం ప్రారంభించాను. ఎలకొలంగా ఉందా? నేను బుద్ధుని యొక్క పుస్తకాలలో 14 సంవత్సరాలు తరపిడి పొందాను. నాకు సమాధానం దొరకలేదు. వాటిల్లోనే నాకు సమాధానం దొరకపోయినట్లయితే మీ యొక్క బైబిల్లో నాకు ఎలా సమాధానం నాకు దొరుకుతుందన్నాను. నాకు సమాధానం ఎక్కడా దొరకలేదు. అయితే నా యొక్క ప్రశ్నలు సమాధానాలతో దాదాపు 2 గంటలు అలా గడిచిపోయాయి. నేను దానిలో ఓడిపోయాను. నేను ఓడిపోయినందుకు సంతోషిస్తున్నాను, ఎందుకనగా యేసును పొందుకున్నాను. రక్షింపబడినప్పుడు సంఘములోని విశ్వాసులు ఇలా చెప్పారు, బ్రదర్ మీరు బైబిల్లో ఉన్న వ్యక్తి వలె మీరు సరిగ్గా ఉన్నారు. అతని పేరు సౌలు. మతపరంగా నీలానే ఉండేవాడు, నీలా సువార్తను వ్యతిరేకించాడు, నీలాగే హింసించేవాడు. కానీ దేవుడు అతనిని మార్చాడు. అతని పేరును సౌలు నుండి పౌలుగా మార్చాడు. కనుక ఇక నుండి మీరు పౌలు. అయితే నేను మంచిది అని చెప్పాను, దాని అర్థం కూడా తెలియదు. కానీ బైబిల్లో ఉన్న ప్రతి పేరు కూడా మంచి పేరే. వారు నాకు పౌలు అని నామకరణము చేశారు. అయితే నేను బైబిల్ చదువుతున్నప్పుడు వీరు నాకు తప్పుడు పేరు పెట్టారని అనుకున్నాను. పౌలు గారు చెరసాలకు వెళ్ళాడు, నేను అలా వెళ్ళాలని అనుకోవడం లేదు. అయితే తరువాత జరిగిందేమంటే, నేను సువార్తను ప్రకటించినందుకు గాను 10.5 సంవత్సరాలు చెరలో ఉంచబడ్డాను. ఆ విధంగా నా పేరు పౌలు పెట్టబడింది. మంచిది. మీరు యేసుక్రీస్తుని మీకు రక్షకునిగా అంగీకరించినప్పుడు మీకు పేరు కూడా మార్చబడి ఉన్నది. మిషనరీ గారు మీ యొక్క పట్టణానికి వచ్చినప్పుడు మీకు అధికారాన్ని మీరు కోల్పోతారని మీరు భయపడ్డారా? అయితే మీరు భయపడి వారితో తర్కించడానికి మీరు వెలియున్నారు. ఆ యొక్క సమయంలో మీరు పూజిస్తున్న దేవతలు సహాయం చేయలేదా? అటువంటి అనుభవము ఇంతకు ముందు ఆ యొక్క దేవతలతో మీరు కలిగి ఉన్నారా? దాన్ని చెప్పండి. లేదు, ఎందుకంటే చేతబడిలో నేను ప్రఖ్యాతులు పొందిన వాడను. దానికంటే ముందుగా ఏ యొక్క మతమును కూడా లేదు. నేను 3366 దేవతలను పూజించేవాడును. అయితే నా యొక్క విద్యార్థి ప్రతిరోజు దాని గురించి చెబుతున్నాడు గనుక నేను మీటింగ్కి వెళ్ళాను. నా ప్రజలు అనగా బౌద్ధ మతము మరియు చేతబడి చేసేవారు మమ్ము విడిచి సంఘములో చేర్చబడ్డారు. ఆ యొక్క సమయంలో మా యొక్క పట్టణమంతా కూడా మారువలసు పొందింది. దేవుని యొక్క సేవకులు సువార్తికులు మా యొక్క పట్టణాన్ని నియంత్రించారు. రెండవది, ఎవరైనా అమెరికా నుండి కొరియా నుండి వస్తే ప్రజలు పాశ్చాత్య మతంగా వారు భావించుకునేవారు అప్పట్లో. అవును, చైనీయులు మా యొక్క మనసులోనికి ఇలా చెప్పించారు. ఆ ప్రభావం మాలో ఉంది. మాదే గొప్ప మతమని భావన మాకు ఉంది. క్రైస్తవ్యము ఇప్పుడు వ్యాపించింది. టూరిజం కొరకు ప్రజలు ఎక్కువగా వస్తూ ఉండేవారు. అయితే ప్రతిరోజు నేను గమనిస్తూ ఉన్నప్పుడు వారు ప్రార్థించినప్పుడు సూచనలు, అద్భుతాలు జరుగుతూ ఉండేవి. అద్భుతం. దేవుడు వారిని ఏ విధంగా స్వస్థపరిచాడో అనేక సాక్ష్యాలు ప్రజలు చెప్పేవారు. అందుచేత నేను నా యొక్క మతము, నా యొక్క స్థానము, విశ్వాసము వలన నష్టము కలుగుతుందనుకున్నాను. కనుక సంఘాలు మూయబడాలని నేను ప్రార్థించాను. వారిని తరిమాను. నేను సత్యం కనుగొన్నాను. అయితే ప్రజలకు తెలియని ఒక గొప్ప సత్యము ఒకటి ఉన్నది. బుద్ధుడు మరణించక ముందు ఒక విషయాన్ని అతడు చెప్పాడు. లోకమును రక్షించే రక్షకుని గూర్చి అతడు చెప్పినాడు. అతడు చెప్పిన విషయములన్నీ కూడా యేసులో నెరవేర్చబడ్డాయి. ఉదాహరణకు, చివరి దినాలలో ఒక శిష్యుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, బోధకుడా, నీవు పరలోకమునకు వెళ్ళిపోతే మమ్ములను ఎవరు ముందుకు నడిపిస్తారు అని. బుద్ధుడు ఆకాశం వైపు చూపిస్తూ, నేను వెలుగును చూపిస్తూ ఉన్నాను, కానీ నేను వెలుగును కాదు. మార్గాన్ని చూపిస్తాను, కానీ నేను మార్గం కాదు. బైబిల్లో యేసు స్పష్టంగా చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యము, జీవమునై ఉన్నాను అని. బుద్ధుడు తన యొక్క శిష్యులతో ఇలా అన్నాడు, రాబోవు దినాలలో అతడు వచ్చి మిమ్మును రక్షిస్తాడు అన్నాడు. నేను ఎవరిని రక్షించలేను. బుద్ధుడు ఇలా అన్నాడు, మీరు నాలా ఉండాలనుకుంటే మిమ్మును మీరు త్యజించుకోవాలి.
మీరు నాలా ఉండాలంటే అలా చేయకపోతే మీరు నాలా ఉండలేరు. బుద్ధుడు వలె అన్నీ కూడా విడిచిపెట్టి తమ్మును తాము తగ్గించుకుని విసర్జించుకోవాలి. అయితే యేసు వచ్చినప్పుడు యేసు దాదాపు 600 సంవత్సరముల క్రితము ప్రవక్త అయినటువంటి యెషయా భక్తుడు రక్షకుడైన యేసును గూర్చి ప్రవచించి ఉన్నాడు. యేసు జన్మించక ముందు దూత యోసేపు నొద్దకు వచ్చి చెప్పింది, నీ భార్య కుమారుని కంటుంది. ఆ యొక్క కుమారుని ఆమేన్. పేరు మీరు యేసు అని నామకరణం చెయ్యాలి అని. అవును. యేసు బోధిస్తూ ఇలా అన్నాడు, నేను నశించిన దానిని వెదికి రక్షించడానికొచ్చాను. పౌలుగా మార్చబడిన సౌలు కూడా యేసును గురించి ఇలా అంటున్నాడు, యేసు క్రీస్తు పాపులను రక్షించుటకు వచ్చియున్నాడు. అతి పాపులలో నేను ప్రధానుడును అంటున్నాడు. కనుక బుద్ధుడు శిష్యులతో ఏమైతే చెప్పియున్నాడో ఇది అతడు మరణించక మునుపు చెప్పాడు. అన్నీయు యేసు జీవితంలో నెరవేర్చబడ్డాయి. మిషనరీస్ వచ్చినప్పుడు మీరు వారి యొక్క సువార్త పరిచయను ఆటంకం పరచడానికి మీరు చాలా ప్రయత్నాలు చేసి ఉన్నారు కదా. ఇతరులు వారి యొక్క మతాచారములను పద్ధతులను విడచి యేసుని వారి యొక్క జీవితములోనికి అంగీకరించడానికి వారు ఏమి చేయాలి, లేకపోతే ఎందుకు యేసుక్రీస్తును వెంబడించాలి, కాస్త వివరించండి. సరే, మంచిది. బైబిల్ మంచిగా బోధిస్తుంది. అది ఒక సిద్ధాంతము లేకపోతే అది ఒక మతము కాదు. బైబిల్ చెబుతుంది, ఆపత్కాలమందు ప్రజలు వారి ప్రాణముల విశ్రాంతి కొరకు స్థలమును వెతుకుదురు. ప్రజలు అలానే చేస్తారు. కనుక ప్రజలకు ఆపద వచ్చినప్పుడు దాగుకుంటారు. వారి ప్రాణములకు నెమ్మది కావాలి. అవును. వారు ఎవరైనా సరే, వారి దేనిని నమ్మినా సరే. అవును. కనుక ప్రజలకు ఆపద వచ్చినప్పుడు వారి యొక్క ప్రాణములకు నెమ్మది కావాలనుకుంటారు. అయితే మరణించినటువంటి దేవుని యందు నమ్మకము ఉంచినప్పుడు వారెవరూ లేవలేదు, మరణించారు గాని వారి మరణమును జయించలేదు. నీకెలాగ సహాయం చేస్తారు? అవును. నా చేతబడి విద్యార్థులు నా యొద్దకు వచ్చినప్పుడు వారికి ఇదే విషయాన్ని చెప్పాను. వారు నన్ను వెనుకకు లాగాలని ప్రయత్నించారు. నేను ఇలా చెప్పాను, మనము నమ్మినటువంటి ఆ దేవతలందరూ కూడా చనిపోయిన వారే. వారి సమాధిలోనే ఉన్నారు. వారే సమాధిలోండి లేవలేదు. ఇక నీకు ఎలా సహాయం చేస్తారు? అయితే యేసుక్రీస్తు వారు మాత్రమే మరణించి సమాధి చేయబడి ఆయన 3వ దినమున మృతుల్లోంచి తిరిగి లేచియున్నాడు. అవును. ఆయన సమాధి నుంచి లేచినట్లయితే నీకు సహాయం చేయుటకు సమర్థుడు. ఆమేన్. ఆ యొక్క సమయంలో వచ్చినటువంటి మిషనరీ గారు మాతో ఇలా చెప్పి ఉన్నారు, మేమొక కొత్త మతాన్ని స్థాపించడానికి రాలేదు. మనము చూసినట్లయితే మతములన్నీ ఒకేలా ఉంటూ ఉంటాయి. అయితే నీవు మతం యొక్క విశ్వాసములో ఉన్నప్పుడు అవి నీ మీద భారాలు మోపుతాయి. నీవు ఏమి చెయ్యాలో, నీవు ఏమి చేయకూడదో అనే ఒక పెద్ద లిస్టును అది నీకు పెడతాయి. నీవు ఏమి చేయగలవు? భారములు నీ మీద మోపబడతాయి. నీవు భారముతో ఉన్నప్పుడు నీకు సహాయం చేసేవారు ఒకరు కావాలి. మతము అధిక భారాన్ని మోపుతుంది. అయితే తన యొక్క పోలిక చొప్పున కలుగుజేసిన దేవాది దేవుడు ఆయన నీకు హాని చెయ్యడు. మరియు నీవు అభివృద్ధి పొందాలని, దీవించబడాలని మరియు మంచి భవిష్యత్తు నీకు ఇవ్వాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కనుక నీవు భారముతో వచ్చినట్లయితే నీకు శుభవార్త. యేసు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొను సమస్త జనులారా నా యొద్దకు, నేను మీ అందరికీ విశ్రాంతి ఇస్తానంటున్నాడు. వియత్నాం యుద్ధ కాలంలో ప్రజలు చాలా భారంతో ఉన్నారు. ఒకవేళ మీ భాగస్వామి మిమ్మల్ని విడిచిపెట్టి ఉన్నారా? తల్లిదండ్రులు విడిచిపెట్టారా? పిల్లలు విడిచిపెట్టారా? కుటుంబ భారములు ఉన్నాయేమో. బహుశా మీ ఆరోగ్యమును గురించి మీకు చెడు రిపోర్టు మీకు ఉందేమో. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య. మీలో కొంతమంది వ్యాపారం చేసి
నష్టపోయారేమో. మీరు ధనమును కోల్పోయి అప్పుల బాధలో ఉన్నారేమో. భారము మోయిచున్న వారల నా యొద్దకు రండని యేసు చెప్పుచూ ఉన్నాడు. నేను మీకు విశ్రాంతినిస్తాని యేసు చెబుతూ ఉన్నాడు. మీ భారములన్నీ నాపైన మోపండి, ఎందుకంటే మీ కొరకు నేను చింతిస్తున్నాను. ఈ విషయంలో చెప్పినప్పుడు అనేకమైన సమస్యలు ఉత్పన్నమైనవి. అయితే వారి యొక్క భారములు పోవునట్లుగా ఆత్మలు పిలిచినప్పుడు వారి యొక్క భారములు పోకపోగా ఇంకా భారములు అధికమైనవి. అయితే యేసు భారములు తీసివేసి విశ్రాంతినివ్వడానికి వచ్చాడు. ఆమేన్. యేసునందుకు అనేక మంది వచ్చారు. అవును. అయితే అనేక మంది నా యొక్క బౌద్ధ మత స్నేహితులు మరియు స్నేహితులు అనేక మంది క్రీస్తులోనికి వారు వచ్చి అంగీకరించారు. అవును. తరువాత అవును. వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేశారు. మరియు వారు ఇలా చెప్పారు, ఎవరైనా భారముతో ఉంటే ఈ రాత్రి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము అన్నారు. దేవుడు మీకు భారమును తొలగించి విశ్రాంతిని ఇచ్చాడు. ప్రార్థనలకు సమాధానం వచ్చింది. మీరు వచ్చి సాక్ష్యం చెప్పండి. ఎందుకనగా యేసుక్రీస్తు రక్తము వలనను మరియు మీ యొక్క సాక్ష్యం వలన విజయాన్ని పొందుకున్నారన్నాడు. అనేక మంది సాక్ష్యాన్ని పంచుకున్నారు. వారి సాక్ష్యాల్ని ఆలకించినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. వారి మతమును ప్రచురించుటకు బహుశా ఇక మిషనరీ గారు నా యొక్క ప్రజలకు ధనాన్ని ఇచ్చాడేమో అనుకున్నాను. వారిని ఎలాగైనా అప్పు చేయాలి, లేకపోతే నాకు ఆదాయం పోతుందనుకున్నాను. అందుచేతనే నేను 1000 మంది దేవతలను, 2000 మంది దేవతలను, 3000 మంది దేవతలను పిలిచాను వాటిని సరిచేయడానికి. కానీ పరిశుద్ధాత్మ అభిషేకము వలన అక్కడ ఏ యొక్క దేవతల ప్రభావం కూడా నిలవలేకపోయింది. మీరు క్రైస్తవ్యం గురించి చాలా వ్యత్యాసంగా, భిన్నంగా, మతం కాదని మీరు చాలా చక్కగా చెప్తున్నారు. ఇది మతం కంటే సహవాసము అని మీరు చెబుతున్నారు. కనుక ఈ యొక్క సమయంలో ఎవరైతే బంధకాలలో ఉన్నారో ఆ యొక్క ప్రజల కొరకు మీరు ప్రార్థన చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. భారములు పోయి అవును, వారు విడుదల పొందుకోలేరు. నేను మీ కొరకు ప్రార్థన చేయడానికి చాలా సంతోషిస్తున్నాను. కానీ దానికి ముందు కొంత చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మానవుని తన పోలికలు సృజించాడు, తన ఆత్మను వానిలో ఉంచాడు. అప్పుడు మానవుడు జీవాత్మ ఆయను మరియు దేవునితో సహవాసం చేయబడ్డానికి కోరుతున్నాడు. కనుక మానవులు పాపము చేసినప్పుడు దేవునితో సహవాసం చేయలేరు. వారు ప్రతిదానికి భయపడతారు. అందుకే వారు చెట్టుని చూచి దేవుడు అనుకుంటారు, రాయిని చూచి దేవుడు అనుకుంటారు. ప్రతిదీ దేవునిగా వారు భావిస్తారు. అయితే సత్యం ఏమిటనగా దేవుడే వాటినన్నిటినీ కలుగజేశాడు. మనము దేవుని యొక్క పోలికలో సృజింపబడి ఉన్నాము. గనుక మనము జంతువులే మారి మనం వెనుకకి వెళ్ళిపోకూడదు. అందుచేతనే మానవుడు కోతి నుండి వచ్చాడని చెప్పే యొక్క సిద్ధాంతాలను నేను ఎంతమాత్రము కూడా నమ్మను. చూడండి, ఏనుగు దేవుని యొక్క రూపములో లేదు, మరియు అడవిలో ఉన్న సింహము గాని పులి గాని దేవుని యొక్క పోలికలో లేవు. ఈ యొక్క సృష్టి అంతటిలో ఏదియును కూడా దేవుని పోలికలో లేవు. మానవుడు మాత్రమే దేవుని యొక్క పోలిక. మరొక విషయం చెప్తాను, నీ లోపల ఆయన తన ఆత్మను ఉంచి ఉన్నాడు. సరే, దేవుడు మానవుని తన యొక్క పోలికలో మంచిగా చేశాడు. కానీ మనం పాపం చేసినప్పుడు దేవునికి దూరమైపోతాము. ఇప్పుడు మనం ఎలా విడిపించబడాలో మనకు తెలియదు. అందుచేతనే ప్రజలు చెప్పే ప్రతి దేవతకి ప్రార్థన చేస్తారు. అందుకే ఆసియా ఖండంలో అన్ని దేవతలున్నారు. పెద్ద చెట్టు దేవుడు, పెద్ద రాయ దేవుడు, ఎలుక కూడా దేవుడే, సింహము దేవుడు, పులి దేవుడు, అన్ని జంతువులు కూడా అక్కడ దేవుడిగానే ఉంటున్నాయి. అయితే ఒకటి, ఆ జంతువులేమి మీకు సహాయము చేయలేవు. ఈ లోకములోని ఇంక ఎవ్వరును కూడా నీకు సహాయము చెయ్యలేరు. అన్నీ సృజించబడినవే. సృష్టికర్తయే సహాయం చేయగలడు. నా యొక్క వాచి పాడైపోయినట్లయితే బాగు చేసుకోవడానికి కారు రిపేర్ చేసే వ్యక్తి దగ్గరికి కాకుండా వాచ్ బాగు చేసేవాడి దగ్గరికి వెళ్తాను. కారు పాడైపోతే వాచ్ రిపేర్ చేసేవాడి దగ్గరికి మీరు వెళ్ళరు కదా. అలాగునే మీకేమైనా జరిగినట్లయితే మిమ్మును సృజించిన వాని ఎదుకు పోండి. ఆయనే మన యొక్క సృష్టికర్త. ఆయన నన్ను, నా యొక్క కుటుంబమును కూడా మార్చియున్నాడు. నేను రక్షింపబడినప్పుడు బౌద్ధులు చేతబడి చేసేవారు అసహించుకున్నారు. నన్ను మరలా వెనక్కి లాగడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. వారందరూ సత్యాన్ని గ్రహించి యేసునొద్దకొచ్చారు. అయితే వారంతా కూడా వచ్చి నాకు పిల్లలు పుట్టకుండా ఉండడం కొరకు నేను నాశనమే పోవాలని చాలా శాపాలు వారు పెట్టారు. అయితే దేవుడు వాటిని అన్నిటిని తిప్పివేసి మంచి భార్యనిచ్చాడు, మరియు 5 పిల్లలను ఇచ్చాడు. 11 మంది మనుమ సంతానము.
నేను చెబుతున్నాను, దేవునికి మీ పట్ల ప్రణాళిక ఉంది. అవి నాశనమునకు కాదు, మేలు కోరికే, మీక జీవితంలో ఆశీర్వాదము పొందుట కోరికే. ఆ దేవుడు నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి. ఆయన మాకే కాదు, మీ కొరకు కూడా ఆయన దేవుడయ్యున్నాడు. మీరు ఆ దేవునిని అంగీకరిస్తే దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడు, నీ భవిష్యత్తు మారుస్తాడు. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. విశ్వాసంతో మీరు పొందుకోండి. ఆమేన్. మీ కొరకు ప్రార్థిస్తాను. నాతో కలిసి మీరు కూడా ఈ ప్రార్థనను చెప్పండి, ఏకీభవించండి. విశ్వాసంతో, నమ్మకంతో మీ నోటికి ఏమొస్తే దానిని మీరు చెప్పండి, ఒప్పుకోండి. బైబిల్ ఇలా అంటుంది, మీ నోటి మాటను బట్టి దేవుడు కార్యం చేస్తాడు. ఆయన మీ కొరకు కార్యం చేస్తాడు. నాతో కలిసి మీరు ప్రార్థన చేయండి. ప్రియమైన నా సృష్టికర్త, నీవు సర్వశక్తిగల దేవుడవు. నీ స్వరూపమందు నన్ను సృజించావు. నాసికారంధ్రములోని ఆత్మను ఉంచిగా నేను జీవాత్మను అయ్యాను. నా కొరకు ప్రణాళిక కలిగి ఉన్నావని చెప్పావు. అది కీడు కొరకు కాదు, నా భవిష్యత్తులో మేలు కొరకే, దీవెన కొరకే నీవు కలిగి ఉన్నావు. నేడే నీ యొద్దకొస్తున్నాను. నీవు సృష్టికర్తవని నేను గుర్తించి ఉన్నాను. నీవు నన్ను కలుగజేశావు. నా కొరకు ప్రణాళిక కలిగి ఉన్నావని గుర్తించాను. ఇప్పుడు నేను గుర్తించాను. నా రక్షకునిగా అంగీకరిస్తున్నాను. నీ కుమారుడైన యేసును అంగీకరిస్తున్నాను. నా కొరకు మరణించావు. నా రక్షకునిగా, నా ప్రభువుగా నీవు నన్ను సర్వసత్యము లోనికి నడిపించుటకు పరిశుద్ధాత్మను పంపించామని నమ్ముచున్నాను. నిన్ను అంగీకరిస్తున్నాను. నా హృదయములోనికి మీరు రండి. వెంబడించుటకు సహాయం చేయండి. సరైన వాటిని చేయుటకు సహాయం చేయండి. దీవించండి. నా సమస్యలన్నీ మీరు తీసివేయండి. మీ సమస్య ఏదైనా దేవునికి తెలియజేయండి. మీ శరీర సమస్యల, కుటుంబ సమస్యల, ఆర్థిక సమస్యల, ఏ సమస్య అయినప్పటికీ నేడే ఆయన మీ సమస్యకు పరిష్కారము ఇస్తాడు. ఆమేన్. ఆమేన్. మీరు డాక్టర్ పాల్ ఐ గారితో కలిసి ప్రార్థన చేసినట్లయితే ఇప్పుడు మీరు కూడా దేవుని యొక్క బిడ్డలై ఉన్నారు. బైబిల్ అదే చెబుతుంది. నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుడు కార్యం చేస్తాడని బైబిల్ చెబుతుంది. ఆమేన్. అలాగే మీకు ఒక శుభవార్త ఉన్నది. మీరు దేవుని యొక్క పిల్లలుగా అయినప్పుడు ఆయన మిమ్ములను రాజకుమారులుగా, రాణులుగా ఆయన మిమ్మల్ని పిలుస్తాడు. మీరు పరలోకపు రాజ్య కుమారులుగా మీరు జీవించాలి. మీ భవిష్యత్తు నూతనముగుంటుంది. ఆమేన్. ఆమేన్. బైబిల్లో ఏ విధంగా రాయబడి ఉన్నది, నీతిమంతుడు విడువబడిట గాని అతని యొక్క ఆకలితో ఉండుట నేను చూడలేదు అంటూ ఉన్నాడు. అది నిజంగా అద్భుతమైన స్టేట్మెంట్ కాదంటారా? ఈ లోకంలో మనం చూసినప్పుడు అనేక మందికి అన్న వస్త్రాలు లేకుండా బాధపడుతున్నారు. కానీ దేవుడు అద్భుతంగా చెప్తున్నాడు. వియత్నంలోను, ఆసియా ఖండంలో ఉన్న యొక్క సమస్య ఏమిటి అనగా, మీ యొక్క పొలములోని విత్తనములను విత్తుచూ ఉన్నప్పుడు సూర్యదేవునికి, వానదేవునికి పూజలు చేస్తారు. కానీ ఫలము వస్తుందా? పంట వస్తుందా? సృష్టికర్తను మర్చిపోతారు. వేరే వారు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతుంటారు. అందుచేతనే మంచి పంటలు మీకు పండవు. అందుచేతనే నా యొక్క స్నేహితులకు వీటిని అన్నిటినీ కూడా నేను వివరించి ఉన్నాను. సృష్టికర్తను మీరు గుర్తిస్తే ఆయనే సమస్తమును, సూర్యుని, చంద్రుని, గాలిని, సమస్తాన్ని ఆయనే కలుగజేసి ఉన్నాడు. మీరు ఆయన పిల్లలగుదురు. మీ పంటలు పండుతాయి, అభివృద్ధిని పొందుకుంటారు. ఒకటి చెప్తాను. 1975 సంవత్సరంలో కమ్యూనిస్టులు ఆక్రమించుకున్నప్పుడు నా యొక్క తండ్రి గారిని చెరలో ఉంచేయున్నారు. క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నందుకు నన్ను కూడా చెరలో ఉంచారు. వారు నా యొక్క ఆస్తిని, సమస్తాన్ని కూడా వారు తీసేసుకున్నారు. కనుక నా యొక్క తల్లి నా యొక్క చెల్లితోనూ ఎక్కడికి నీ వెళ్ళకుండా అక్కడనే ఉండిపోయింది. ఎందుకంటే ఆమె ఎప్పటిని కూడా పనికి వెళ్ళలేదు. అందరూ అలానే చేశారు. నా యొక్క సహోదరుడు, చెల్లి, తల్లి ప్రార్థన చేస్తున్నారు. వారి గృహంలో ఉండి దేవుని స్తుతిస్తున్నారు. మేమంతా సృష్టికర్తను నమ్మిక ఉంచి ఉన్నాము.
మా యొక్క విత్తనము వెతుచూ ఉన్నాము. మేము ఫలించినట్లుగా దేవుడు సరి అయిన సమయంలో వర్షమును కురిపించమన్నాము. ఆసియాలోను వియత్నంలోను మా యొక్క కుటుంబము అందరికంటే సమృద్ధిగా కలిగి ఉన్నాము. చుట్టుపక్కల వారికి మేము పంచిపెట్టి ఉన్నాము. ఎందుకనగా మేము దేవుని పిల్లలం. ఇదంతయు కూడా వాస్తవం. ప్రజలందరూ జరిగిన ఈ యొక్క సంఘటనను నేటికి కూడా వారు జ్ఞాపకం ఉంచుకున్నారు. కనుక మనము సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుని సమస్తమును ఆయన ఆధీనంలో ఉందని గుర్తుంచుకున్నట్లయితే ఆయన తప్పక మనలను దీవిస్తాడు. అదే విధముగా దేవుని పిల్లలుగా ఆయనకు అర్పించిన ప్రతి అర్పణము మహిమపరిస్తే ఆయన మీ చుట్టూ కావలిగా ఉంటాడు. మీ పంటను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. నన్ను నా కుటుంబమును ఆశీర్వదించిన అదే దేవుడు నీకును కూడా చేస్తాడు. దేవుని యొక్క అద్భుతమైన ఔన్నత్యం గురించి మీరు అద్భుతమైన రీతిలో వివరించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన సమస్తమును సమృద్ధిగా ఇస్తాడు. మనకి కప్పు నిండి పొర్లుతుందన్నాడు. మీకు అద్భుతమైన సాక్ష్యమును మరియు మీకు పరిచయం గురించి తెలియజేసేందుకు వందనాలు. అలాగనే ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మరలా మనము వచ్చే వారము కలుసుకుందాము. Who is moving on the waters? Who is holding up the moon? Who is peeling back the darkness with the burning light of noon? Who is standing on the mountains? Who is on the earth below? Who is bigger than the heavens and the lover of my soul? Creator God, He is Yahweh. The great I am, He is Yahweh. The Lord of all, He is Yahweh. Rose of Sharon, He is Yahweh. Righteous Son, He is Yahweh. The 3-in-1, He is Yahweh. Who is He that makes me happy? Who is He that gives me peace? Who is He that brings me comfort and turns the bitter into sweet? Stirring up my passion, who is rising up in me, who is filling up my hunger with everything I need. Creator God, He is Yahweh. The great I am, He is Yahweh. The Lord of all, He is Yahweh. Of Sharon, He is Yahweh. The righteous Son,